భారతీయ జనతా పార్టీ కీలక నేత ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీకి రాజీనామా చేయబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈటెల రాజేందర్ చాలా సీనియర్ లీడర్. రాష్ట్ర రాజకీయాల గురించి తెలుసు, దేశ రాజకీయాల గురించి కూడా తెలుసు. కేసీఆర్తో ఉద్యమం నుండి కలిసి పనిచేసేటటువంటి వ్యక్తి. టీఆర్ఎస్ పార్టీలో ఈటెల రాజేందర్ క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, మంత్రి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి, చాలా కీలకమైనటువంటి లీడర్. కేసీఆర్ రాజకీయాలు తెలుసు, రేవంత్ రెడ్డి రాజకీయాలు తెలుసు, మోదీ రాజకీయాలు తెలుసు. ఇక ఎవ్రీథింగ్ ఈటెల రాజేందర్కి తెలుసు. రాజకీయాలు ఎట్లా చేయాలో ఏం కథ, రాజకీయాలలో పండితుడు. అలాంటి ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. మరి ఎందుకు ఈటెల బీజేపీ పార్టీకి రాజీనామా చేయబోతున్నాడు? వాస్తవానికి ఈటెల రాజేందర్ 2023లో హుజరాబాద్లో బీజేపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. సొంత కాన్స్టిట్యున్సీ. బీజేపీ నుండి పోటీ చేస్తే ఓడిపోయిండు. అక్కడ బీఆర్ఎస్ నుండి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిండు హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో. ఈటెల హుజరాబాద్ నుండి హైదరాబాద్కు వచ్చి మల్కాజ్గిరి నుండి భారతీయ జనతా పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసిండు. మల్కాజ్గిరి నుండి గెలిచిండు. మల్కాజ్గిరి కూడా చాలా పెద్ద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, చాలా ఎక్కువ ఓట్లు ఉంటాయి. ఒక మినీ ఇండియా లాగా పిలుస్తారు. సో మల్కాజ్గిరి నుండి ఈటెల రాజేందర్ పోటీ చేసి గెలిచేటటువంటి కార్యక్రమం చేసిండు. అది కూడా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సిట్టింగ్ సీటు. మల్కాజ్గిరి ఎంపీగా ఉంటుండే రేవంత్ రెడ్డి సీట్లోనే ఈటెల రాజేందర్ గెలిచిండు. కాబట్టి ఈటెల ఎంత తక్కువేం కాదు, చాలా కీలకమైనటువంటి వ్యక్తి, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాజకీయంలో. ఈటెల రాజేందర్ వాస్తవానికి బీజేపీలోకి రావడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈటెల ఎక్కడా కేటీఆర్ ప్లేస్లో పోతాడేమో అని. ఇప్పుడు వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీలో రెండు పేర్లు ఉంటాయి. ఒకటి కేసీఆర్, రెండోది ఈటెల రాజేందర్. తర్వాత కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత వీళ్ళ పేర్లు తర్వాత ఉంటాయి. ఎందుకంటే కేసీఆర్తో పాటు కలిసి పనిచేసేటటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్. చాలా కీలకమైనటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ అంటే 33 జిల్లాలలో 119 నియోజకవర్గాలలో చాలామందికి తెలుసు. ఇక కొన్ని పల్లెటూళ్ళలో తెలియనటువంటి వాళ్ళు ఉంటారు, కానీ ఈటెల అంటే మ్యాక్సిమం అందరికి తెలుసు. ఎందుకంటే కేసీఆర్ చాలాసార్లు భారీ బహిరంగ సభలలో, మీటింగ్లలో ఈటెల నా తమ్ముడు లెక్క, నా సొంత తమ్ముడు ఈటెల, ఈ పార్టీకి ఈటెల గుండెకాయ అని చెప్పి చాలాసార్లు కేసీఆర్ భారీ బహిరంగ సభలలో చెప్పిండు. ఈటెల రాజేందర్ గురించి అప్రిషియేట్ చేస్తూ, పొగుడుతూ కేసీఆర్ చాలాసార్లు మాట్లాడిండు. అలాంటి ఈటెల రాజేందర్ను కరోనా అయిపోయిన తర్వాత కరెక్ట్ ఎలక్షన్ కంటే ముందు ఒక 1.5 year బ్యాక్, 2 years బ్యాక్, అంటే 2023 కంటే ముందు ఈటెల రాజేందర్ని టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి తీసేసారు. అంటే ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి మంత్రి పదవి తీసేసారు. తర్వాత పార్టీ నుండి ఈటెలను సస్పెండ్ చేయడానికి కేసీఆర్ రెడీ ఉంటుండే. ఈటెలను తీసేయడానికి రీజన్ ఏందట అంటే ఈటెల రాజేందర్కు మంచి పేరు ఉంటుంది, మంచి బ్రాండ్ ఉంటుంది ఈటెలకి. సో కేటీఆర్నేమో నెక్స్ట్ ముఖ్యమంత్రి చేద్దామనేటటువంటి ప్లానింగ్లో కేసీఆర్ ఉన్నాడు. అయితే కేటీఆర్ ప్లేస్లోకి ఈటెల వస్తున్నాడు. చిన్నగా ఈటెల రాజేందర్ కేటీఆర్ ప్లేస్లో భర్తీ చేస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ పార్టీకి ఆప్షన్ ఎవరు అంటే ఈటెల రాజేందర్ అనేటటువంటి పేరు ఉంటుండే. సో నెక్స్ట్ అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ 2023లో మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈటెల రాజేందరే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు, ఈటెలకే ఛాన్స్ ఉన్నాయని చెప్పి చాలా మంది మాట్లాడుకున్నారు. ఆ విషయం అంతా కూడా కేటీఆర్కు, హరీష్ రావుకు, కేసీఆర్ తెలిసింది. ఇక ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అయితే ఈటెలకు బాగా ఇమేజ్ ఉంది. టీఆర్ఎస్ పార్టీలో సగం క్యాడర్ ఈటెలకే ఉంటుంది. కాబట్టి ఈటెల రాజేందర్ ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పి ఈటెలను చిన్నగా దూరం చేయడానికి ప్లాన్ చేశారు. ఈటెల రాజేందర్ని చిన్నగా టీఆర్ఎస్ పార్టీ ఏదో దందా చేసిండు, కబ్జా చేసిండు, భూదోపిడీ చేస్తుందని చెప్పి ఆరోపణలతోటి ఈటెలను మంత్రి పదవి తీసేసారు. తర్వాత ఈటెల రాజేందర్ని పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి సమయంలో ఈటెల రాజేందర్ ఆత్మగౌరవం చంపుకోలేక నువ్వు నన్ను పార్టీలకు వెళ్ళి తీసేయడం ఏంది, నేనే వెళ్ళిపోతా అని చెప్పి రాజీనామా లేఖను కేసీఆర్ ముందు వాడేసి ఈటెల రాజేందర్ బయటకు వచ్చేసిండు. టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చి ఈటెల హుజరాబాద్ నుండి భారతీయ జనతా పార్టీలకు వెళ్ళి పోటీ చేసిండు. ఇది ఉప ఎన్నికలలో. ఈటెల పైన బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసేటటువంటి వ్యక్తి ఓడిపోయిండు, కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసేటటువంటి వ్యక్తి ఓడిపోయిండు, ఈటెల రాజేందర్ గెలిచిండు ఉప ఎన్నికలలో, అది కూడా భారతీయ జనతా పార్టీ నుండి. అయితే మళ్ళీ ఈటెల ఏమనుకున్నాడు, ఎట్లయినా ఉప ఎన్నికలలో గెలిచిన కాబట్టి 2023 ఎన్నికలలో కూడా పోటీ చేస్తే గెలుస్తా అనుకున్నాడు. కానీ ఫెయిల్ అయిపోయింది. ఈటెల రాజేందర్ హుజరాబాద్ నుండి గెలవలే. తర్వాత ఈటెల మల్కాజ్గిరి నుండి పోటీ చేసి ఎంపీగా పోటీ చేసి గెలిచిండు. అయితే పోటీగా గెలిచిన తర్వాత ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో వర్కౌట్ అవుతలేదు అనేది వినబడుతున్న చర్చ.